ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సామాజిక, రాజకీయ విశ్లేషకులు డాక్టర్ గడ్డిపాటి శ్యాంప్రసాద్ గారు. సార్ నమస్కారం అండి. నమస్తే. సార్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి ఆయన ఏం మాట్లాడుతున్నాడంటే చంద్రబాబు నాయుడు గారికి బీపీ పెరిగిపోతుంది, పోతాడేమో, ఏమాత్రం వయసు గురించి కానీ ఒక ముఖ్యమంత్రి హోదా గురించి కానీ కనీస గౌరవం పాటించకుండా పోతాడేమో. గతంలో ప్రెస్ మీట్లో కూడా చూసుకుంటేనేమో హరే రామ అంటూ చావుకు దగ్గర పడ్డావు, తొందరగా పోతామేమో, ఇట్లా మాట్లాడడం ఒక మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఎంతవరకు సమంజసం అంటారు? అసలు ఎందుకు అన్నాడు ఆ మాటలు? చెప్పమంటావా? ఒక 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాడు, 5 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా చేశాడు. ఒక ముఖ్యమంత్రి కొడుకు, ఒక పార్టీకి అధ్యక్షుడు, ప్రస్తుతం 2 సంవత్సరాల నుంచి పులివెందులకి ఎమ్మెల్యే, ఒకసారి ఎంపీ చేశాడు. ఇన్ని రకాలుగా రాజకీయంగా ప్రజలు నిన్ను ఆదరిస్తే ఇవాళ నువ్వు సంస్కారహీనంగా, సంస్కార రహితంగా మీ తండ్రి వయసు మనిషిని నీ ఇష్టం వచ్చిన పదజాలంతో మాట్లాడటం అనేది మంచిది కాదు, ధర్మం కాదు. నువ్వు ఏదైనా క్రిటిసైజ్ చేయదలుచుకుంటే పాలసీగా చెయ్యి. ఇది నువ్వు తప్పు చేస్తున్నారు, మీరు ఇట్లా ప్రజలకు అన్యాయం జరుగుతుంది, అలా ఎత్తి చూపించు. నీకు బీపీ లెగుస్తుంది, మావిగానంటే భయపడుతున్నావు, ఇటువంటివన్నీ మాట్లాడతాడు. మావిగానంటే భయపడేది ఆయన కాదు, ప్రజలు భయపడుతున్నారు. తిక్క ఆలోచన అనే సంగతి అందరికీ తెలిసిపోయింది. అసలు మావిగానే ఏంటి బాబు, అసలు అర్థం పర్థం లేదు మాట్లాడి నువ్వు మళ్ళీ చూపించాడు అనిపించుకుంటావేంటి? అసలు మావిగాన్ అనే మాట నువ్వు అంటున్న కొద్దీ నువ్వు ఎంతో దిగజారిపోతావు. దిగజారిపోవటం కాదు, నువ్వు ఇక పిచ్చాడు అనే ముద్ర పడిపోద్ది అనమాట. ఇంకొకసారి మావిగాన్ అనే మాట మాట్లాడితే మావిగానికి అసలు అర్థం లేదు, పర్థం లేదు. దానికి అసలు ఆ మాటకి విలువ లేదు. విలువ లేని మాట గురించి మాట్లాడి చంద్రబాబు నాయుడు గారు బెదిరిపోతారు, నవ్వుకుంటారు. చంద్రబాబు నాయుడు గారు ఒక హాస్య సినిమా చూస్తే ఎట్లా నవ్వుకుంటారు, నువ్వు మావిగాన్ అంటే అట్లా నవ్వుకుంటారు. పద్మనాభం, రేలంకి, రాజనాల కాదు, రాజబాబు, వీళ్ళందరూ కెమిడియన్స్ ఉండేవాళ్ళు పాతకాలంలో. బ్రహ్మానందం, వాళ్ళు ఏదైనా మాట్లాడితే ఎట్లా ఉంటుందో అట్లా ఉంది. నువ్వు మావిగాన్ అని. మావిగాన్ అంటే చంద్రబాబు నాయుడు గారికి బీపీ వస్తుందా? ఎంత తప్పుడు ఆలోచన. ఆయనకి నువ్వేం మాట్లాడుతావు? ఇందా ప్రెస్ మీట్లో చూసా, ఏం మాట్లాడుతున్నాడు? ఇవాళ లేటెస్ట్గా డిఎస్సి పేపర్స్ లీకేజ్ అని ఇవాళ మాట్లాడుతున్నాడు. ఇవాళ నేను ఏదైనా క్వశ్చన్ చేస్తే ఆయనకి బీపీ వస్తుంది, ఎక్కడ పోతాడేమని భయం వేస్తుంది, నరాలు తెగిపోతున్నాయి అంటున్నావు. జగన్మోహన్ రెడ్డి గారు, ఇవాళ ఆయనకి బీపీ రాదు, నువ్వు ఫ్రస్ట్రేషన్లో ఉన్నావు. డిఎస్సి చాలా సిస్టమేటిక్గా చేశారు. ఫస్ట్లోనేమో జాబులు అమ్ముకుంటున్నావు అన్నావు, తర్వాత ఏమో మీ మంత్రితో ప్యాకాట్ ఆడే వాళ్ళకు కూడా జాబులు ఇచ్చావన్నావు. బ్రిడ్జ్ అనేది అది చాలా హై లెవెల్ గేము, బట్ బ్రిడ్జ్తో రిజర్వేషన్తో ఒక్కళ్ళకు కూడా ఉద్యోగం ఇవ్వాలి. ఆ సంగతి కూడా మేము మాజీ మంత్రి పైన నానికి తెలియదు. ఏది పడితే నోటికి ఏది వస్తే అది మాట్లాడారు. అసలు అది డిఎస్సి సెలక్షన్స్ అయ్యి 1 ఇయర్ అయింది. 1 ఇయర్ నుంచి 16,000 మంది ఉద్యోగాలు చేసుకుంటున్నారు శుభ్రంగా. వాళ్ళ మనసుల్లో ఎందుకు నువ్వు గిల్లి పెడతావు? చక్కగా ఆ కుటుంబాలన్నీ ఆనందంగా ఉన్నాయి. ఏ రిటర్న్ టెస్ట్ రాసినా ఇది 3 లక్షల పై రాశారు. మీరు చెప్పిన వాటన్నిటికీ ర్యాంక్ హోల్డర్స్ని తీసుకొచ్చి మీటింగ్ పెట్టావు. ర్యాంక్ హోల్డర్స్లో ఏదైనా సరే చాలా టెస్టులు జరుగుతాయి భారతదేశంలో. ఒక టెస్ట్లో 99.9 వచ్చినాడికి వస్తే 99.8 వచ్చినాడికి రాదు. ఆ డిసప్పాయింట్ అయిన వాళ్ళందరినీ పోగు చేసి ఒక పెద్ద ఎలిగేషన్స్ క్రియేట్ చేసావు. దానికి ప్రతి ఒక్క క్యాండిడేట్ యొక్క ఎలిగేషన్కి సమాధానం చెప్పారు అఫీషియల్స్. అది ఒకటి చాలదా? ప్రతి ఒక్కళ్ళది మీకు ఎంతమంది మీద ఎలిగేషన్స్ వస్తే అంతమందిని 33 లక్షల మందికి ఆన్సర్ చేయటం అంటే సామాన్యమైన విషయం. ఆ అడ్మినిస్ట్రేషన్ ఎంత క్లియర్గా ఉందో, ఎంత పకడ్బందీగా ఉందో దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇవాళది ఏమీ లేదని ఇవాళ చంద్రబాబు నాయుడు గారి మీద ఏది పడితే అది ఎలిగేషన్ చేస్తే ఎవరు నమ్మరు. పేపర్ లీక్ అయిందని లేటెస్ట్గా మొదలుపెట్టి ఒక ప్రెస్ మీట్ పెట్టావు. నువ్వు ప్రెస్ మీట్ పెడితే మాలాంటి యూట్యూబ్లో అనలిస్టులకి అందరికీ మంచి ఆహారం, టీవీ అనలిస్టులకి ఆహారం. అది కాదండి, అంటే గతంలో చూసుకుంటే ఐఏఎస్ అధికారులు ఎవరైతే ఉన్నారో కన్సర్న్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఏ విధంగా క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ చేస్తారు, ఏ విధంగా ఎగ్జామ్ జరిగింది, ఆ రాని వాళ్ళకి సంబంధించి ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. ఆ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాక కూడా మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టమంటే అంటే వాళ్ళు చెప్పింది జగన్మోహన్ రెడ్డి గారు చూడలేదంటారా? అసలు వాళ్ళ వాదన వెళ్ళలేదంటారా? అసలు అతనికి సబ్జెక్టే తెలియదండి. అసలు టెస్ట్ ఎలా పెడతారో తెలియదు, దానికి సెలక్షన్ ఎలా చేస్తారో తెలుసు. ఆ వర్టికల్ రిజర్వేషన్ అంటే తెలియదు, హారిజాంటల్ రిజర్వేషన్ అంటే ఏంటి తెలియదు, అసలు స్పోర్ట్స్ రిజర్వేషన్ అంటే ఏంటి తెలియదు. స్పోర్ట్స్ రిజర్వేషన్స్లో ఎలిజిబుల్ క్యాండిడేట్స్కి ఒక 60 గేమ్స్ పెట్టారు. దాంట్లో బ్రిడ్జ్ ఉంది. బ్రిడ్జ్ అంటే వాళ్ళు ప్యాకాట్ ఆడు అనుకుంటున్నారు అనమాట. బ్రిడ్జ్ అంటే కార్డ్స్ ఉంటాయి కానీ దాని చాలా హై లెవెల్ ఇంటలెక్చువల్ గేమ్ అది. ప్లస్ అయినా సరే ఈ సెలక్షన్స్లో బ్రిడ్జ్ ఆడిన వాళ్ళు ఎవరు లేరు ఆంధ్రప్రదేశ్లో. ఆ బ్రిడ్జ్లో సెలెక్ట్ చేసిన వాళ్ళు ఒక క్యాండిడేట్ కూడా లేకుండా మాజీ మంత్రి పేరు నాని ప్యాకెట్ ఆడిన వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చారని వీళ్ళంత క్లియర్ గా చెప్పారు కదా ఆఫీసర్స్. ఎలా సెలక్షన్ చేస్తాం అందరికి సామాన్యుడు కూడా అర్థమైంది. జగన్మోహన్ రెడ్డి గారికి అర్థం అవ్వదు వాళ్ళకి. కావాలని ఏదో ఒక మసిపూసి ఎవరో ఒకటి నమ్ముతారు. ఆ సెలెక్ట్ చేసిన వాళ్ళని గ్యాదర్ చేయొచ్చు, వాళ్ళ ఓట్లు అన్నా వస్తాయి.
అట్లా ఏదో ఒకటి నోటికి ఏదో వస్తే అది మాట్లాడి ఇవాళ బీపీ తెచ్చుకున్నాడు చంద్రబాబు అంటున్నావు. బీపీ వచ్చింది నీకు, నువ్వు నరాలు టెన్షన్తో ఉంది నువ్వు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి రాదు ఎప్పుడు. ఆయన చాలా వెరీ డిసిప్లైన్డ్ పర్సన్, తప్పు ఎప్పుడు చేయడు ఆయన. దేనికి బీపీ తెచ్చుకోడు ఆయన. బీపీ రావాల్సింది నీకు, వచ్చేది నీకు, రాబోతుంది గంటలో నీకు. నువ్వు రాజకేశిరెడ్డిని అరెస్ట్ చేశారు, రాజకేశిరెడ్డిని ఈడీ అరెస్ట్ చేశారు, కారుమూరి నాగేశ్వరరావుని అరెస్ట్ చేశారు. కారుమూరి నాగేశ్వరరావు మీ మాజీ మంత్రి, రాజకేశిరెడ్డి కూడా అదుపులోకి తీసుకున్నారని చెప్పారు, కానీ అఫిషియల్గా అరెస్ట్ అయినట్టుగా ఎక్కడా కనపడలా. రాజకేశిరెడ్డిని అదుపులో తీసుకున్నారు. సోదాలు జరుగుతున్నాయి. నానక్రామగూడలో అదుపులో తీసుకున్నారు, హైదరాబాద్లో. ఆర్ఏటీ హాస్పిటల్స్లో కూడా సోదాలు చేస్తున్నారు ఈడీ వాళ్ళు. ఆయనకు సంబంధించిన 6గురిని కూడా అరెస్ట్ చేశారని చెప్పుకుంటున్నారు. కారుమూరి నాగేశ్వరరావు ఇంట్లో కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా సోదాలు జరుగుతున్నాయి. మళ్ళీ ఇంకా ధనంజయ రెడ్డి చుట్టాల దగ్గర సోదాలు జరుగుతున్నాయి. ఇన్ని రకాల సోదాలు జరుగుతున్నాయి. నాకు రీసెంట్గా తెలిసింది ఏంటంటే కారుమూరి నాగేశ్వరరావుని కూడా అరెస్ట్ చేశారని చెప్తున్నారు అనమాట. లేటెస్ట్ న్యూస్ అది. నాకు కూడా నేను అఫిషియల్గా నేనైతే తెలీదు. కాబట్టి ఇద్దరిని అరెస్ట్ చేశారు. బీపీ ఎవరికి రావాలి? ఎవరికి రావాలి బీపీ? ఈ కేసు సిట్టు 1.5 year నుంచి బ్రహ్మాండమైన దర్యాప్తు జరిపి నీకు సంబంధించిన వాళ్ళు, నీ కుటుంబానికి సంబంధించిన వాళ్ళు, నీ పార్టీకి సంబంధించిన వాళ్ళు అందరినీ దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు సిట్లో. ఈ సిట్ దర్యాప్తులో ఎవరున్నారు? మిథున్ రెడ్డి జైలుకి వెళ్ళాడు, చెవిరెడ్డి జైలుకి వెళ్ళాడు, కారుమూరి నాగేశ్వరరావు గారిని ఇప్పుడు అరెస్ట్ చేశారు, లేకపోతే అదుపులో తీసుకున్నట్టు తెలుస్తుంది. ఈ ముగ్గురు వైఎస్ఆర్సీపీ పార్టీ చెందిన వాళ్ళేనా? నీ పిఐ రీసెంట్గా 3-4 రోజుల నుంచి కేఎన్ఆర్ అని అతన్ని దర్యాప్తు జరిపారా? అతను విచారణ జరుపుతున్నారా? ఎన్ని వందల కోట్లు అతని ఆస్తులు బయటపడి అతను నీకు బినామీ అంటున్నారు. అతనికి బినామీలు ఉన్నారంట. వీళ్ళందరూ నీకు తెలిసిన వాళ్ళే కదా. బాలాజీ గోవిందప్ప ఎవరు? చార్టెడ్ అకౌంటెంట్, నీ కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టరు భారతీ సిమెంట్స్కి. అతని ఫ్యామిలీ మెంబర్ కింద లెక్కే కదా. చివరికి భారతీ సిమెంట్స్ కూడా ఇది చుట్టుకుంటుందేమోనని పీపీ రావాలి నీకు. ఎందుకంటే నువ్వు కాదు ఇన్వాల్వ్మెంట్, నీ భార్య కూడా ఇన్వాల్వ్ అయిందేమోనని డౌట్స్ వస్తున్నాయి జనానికి. ఎందుకంటే మీ భారతీయ సిమెంట్స్ ఇన్వాల్వ్ అయింది దీంట్లో. ఒక్కళ్ళు కాదు, ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళందరూ వైఎస్ఆర్సీపీ పార్టీ చెందిన వాళ్ళేనా? అందరూ పొలిటికల్గా. ప్లస్ చెవిరెడ్డిగా ఏం చెప్పాడప్పుడు, ఈ డబ్బులు తీసుకెళ్ళి ఏం చేసామంటే ఎలక్షన్స్లో ఖర్చు పెట్టాం 2024లో అన్నావు. ఎలక్షన్లో ఖర్చు పెడితే ఆయనకు వాళ్ళ అబ్బాయి నుంచి ఉన్నాడు, దానికి ఖర్చు పెట్టుకుంటారు. పార్టీ అందరికి ఖర్చు పెట్టాల్సిన అవసరం అతనికే ఉంది. పైనుంచి పై బాస్ చెబితేనే కదా వీళ్ళందరూ చేసేది. మిథున్ రెడ్డి క్లోజ్, చెవిరెడ్డి క్లోజ్, కారుమూరి నాగేశ్వరరావు మంత్రి, బాలాజీ గోవిందప్ప వాళ్ళ కంపెనీ డైరెక్టర్, మళ్ళీ ముగ్గురు అఫీషియల్స్, ఐఏఎస్ ఆయన ధనంజయ రెడ్డి, సెక్రటరీ టు ఎవరికి సెక్రటరీ ఆయన? సీఎంకి. మరి ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి, మరి వాసుదేవరెడ్డి బెవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్. ఆ ముగ్గురు నీకు క్లోజ్ అసోసియేట్స్. ఈ ముడుపులు లిక్కర్ స్కామ్లో ముడుపులకి వీళ్ళే ఇన్వాల్వ్మెంట్ ఉంది వీళ్ళందరిది. వీళ్ళందరూ నీకు దగ్గర వాళ్ళే. మరి వీళ్ళందరూ జైలుకి వెళ్ళి వచ్చిన వాళ్ళే సిట్ ద్వారా. ఇప్పుడు ఈడీ అరెస్టులు స్టార్ట్ చేసింది. ఈడీ 450 కోట్లు జప్తు కూడా చేసింది కదా ఆల్రెడీ. 1000 కోట్లు మనీ లాండరింగ్ అవాలలో పక్కన పెట్టారు, కనుక్కున్నారు కదా. ఈ 3500 స్కాము చాలా చిన్న స్కాము లిక్కర్ స్కామ్తో పోలిస్తే. లిక్కర్ స్కామ్లో అసలు ఇంకా పెద్ద స్కామ్ పక్కన ఉందని చెప్పుకుంటున్నారు జనం. ఎందుకంటే 1,00,000 కోట్ల వ్యాపారం ఇది. 1,00,000 కోట్ల వ్యాపారంలో ఈ 3500 కోట్లు వట్టి డిస్టిలరీస్ నుంచి తీసుకున్న ముడుపుల వరకే డిస్ట్రిబ్యూషన్ అనమాట. మామూలుగా ఒరిజినల్గా 97,000 కోట్లు క్యాష్ ట్రాన్సాక్షన్ జరిగినాయి అంట. 3,000 కోట్లే డిజిటల్ ట్రాన్సాక్షన్ జరిగినాయి అని చెప్పుకుంటున్నారు. మరి దాంట్లో ఎంత పెద్ద స్కామ్ ఉందో తీగలాగితే దొంగంతా కదిలినట్టుగా అది కూడా కదిలే అవకాశాలు కనపడుతున్నాయి అన్నమాట. ప్రస్తుతం కేసిరెడ్డి అదుపులో తీసుకున్నారంటున్నారు, కారుమూరి నాగేశ్వరరావుని అరెస్ట్ అదుపులో తీసుకున్నారంటున్నారు. మరి మెల్లమెల్లంగా అది నీ తలుపుల దగ్గరికి వచ్చేటట్టుగా నిన్ను కూడా విచారణకి పిలుస్తారు అని అనుకుంటున్నారు అనమాట. ఇక ఓన్లీ మిగిలింది జగన్మోహన్ రెడ్డి. కాబట్టి నీకు ఆల్రెడీ బీపీ స్టార్ట్ అయ్యి ఉంటుంది. బీపీతో నరాలన్నీ తెగిపోయేటట్టుగా ఉంటుంది. అది నీకు వచ్చింది. చంద్రబాబు నాయుడు గారిని ఎందుకంటావు నువ్వు? చంద్రబాబు నాయుడు గారికి బీపీ పెరిగిపోతుంది, క్వశ్చన్ వేస్తే పెరిగిపోతుంది. అక్కడ క్వశ్చన్ వేయక్కర్లా, ఆయన ఏం తప్పు చేయడు, ఆయన ఎప్పుడు బీపీ రాదు, ఆయన హెల్త్ చాలా మంచిది, యోగా చేస్తాడు, డిసిప్లైన్డ్ ఫిజికల్గా మెంటల్గా అన్ని రకాలుగా. ఆయన ఆంధ్రప్రదేశ్ గ్రోత్కి ఎంతో కష్టపడి పనిచేస్తున్న వ్యక్తిని నువ్వు అది నీ తండ్రి వయసు ఉన్న ఆయన్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా? అది మాకు చాలా బాధగా ఉంది. నువ్వు కూడా నువ్వు పడిన బాధను ఆయన అంటావేంటి? నువ్వు పడబోతున్నావు, అది నీకు బీపీ పెరిగి ఉంటుంది, నీ నరాలు తెగిపోతుంటాయి. ఎందుకంటే రాజకేశిరెడ్డిని 2వ సారి అరెస్ట్ చేశారు, 1 year జైల్లో ఉండి వచ్చాడు. మళ్ళీ ఇప్పుడు అరెస్ట్ చేశారంటే ఈ కేసు చాలా సీరియస్. దారులన్నీ అందరూ నీ ఇంటి అయిపోయి చూపిస్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు అనుకుంటున్నారు అనమాట, జగన్మోహన్ రెడ్డిని విచారిస్తారా విచారించరా?
జగన్మోహన్ రెడ్డికి విచారణ పిలవరేమో, కొంతమంది జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తారు అన్నీ దొరికినాయి అంటున్నారు. కొంతమంది ఏమో 12 సంవత్సరాల నుంచి బెయిల్ మీద ఉండి కోర్టుకు కూడా అటెండ్ అవ్వట్లేదు, ఆయన ఎవరు అరెస్ట్ చేయలేరు అని ప్రజలు అనుకుంటున్నారు. కొంతమంది ఏమో దీంట్లో పక్కాగా దొరికేశాడు, అంతా ఆయనకి సంబంధించిన క్లోజ్ పీపుల్, ఆఫీసర్స్ క్లోజ్ పీపుల్, పొలిటికల్ వాళ్ళ పార్టీ వాళ్ళు, కాబట్టి వాళ్ళ కంపెనీ ఈడీ వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి వాళ్ళు చెప్పిన విచారణలో తేలిన విషయాలు విజయసాయి రెడ్డిని కూడా విచారించారు. ఇన్ని రకాలుగా అందరూ క్లోజ్ అసోసియేట్స్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి. ఇంతమంది క్లోజ్ అసోసియేట్స్ని అరెస్ట్ చేసినప్పుడు, దర్యాప్తులో దొరికినప్పుడు నీకు బీపీ పెరగదా? నీకు బీపీ పెరగాల్సింది పోయి నీకు అంటే నువ్వు స్థితప్రజ్ఞుడువా? నువ్వు ఎబవ్ వాళ్ళ? నీకేం అనిపించదా? నిన్ను అరెస్ట్ చేసి జైల్లో 16 నెలలు ఉన్నావు కాబట్టి నీకు ఇది అలవాటైపోయిందా బీపీ పెరగకుండా? ఇన్ని రకాలుగా నువ్వు పెద్ద మనిషిని పట్టుకుని అన్నావు కాబట్టి ఇన్ని రకాలుగా మాట్లాడాల్సి వస్తుంది. చంద్రబాబు నాయుడు గారిని లాంటి పెద్ద మనిషిని, 76 ఏళ్ల వయసు ఉన్న మనిషిని, ముఖ్యమంత్రిని అలాంటి మాటలు మాట్లాడావు కాబట్టి మేము కూడా నిన్ను అలాంటి మాట్లాడాల్సి వస్తుంది. ఎందుకంటే నీ పార్టీకి సంబంధించిన వాళ్ళు, నీకు సంబంధించిన వ్యక్తుల్ని ఈడీ అరెస్ట్ చేస్తున్నప్పుడు నీకు బీపీ పెరుగుతుంది, నీ నరాలు తెగిపోయేంత టెన్షన్ నీకు ఉంటుంది. థ్యాంక్ యూ సార్. నమస్తే.